ఈరోజు దేవుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, తీసేవారు చదవకండి, కానీ ఏమని రాయబడి ఉంటుందంటే, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా అపేక్షించుకుంటున్నాయట. ఏంటట? శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము ఒకదానికొకటి, మన భాషలో చెప్పాలంటే యుద్ధం. యుద్ధం దేనికి యుద్ధం చెప్పండి, చెప్పాలి. దేనికి? ఆత్మకు శరీరం, శరీరమునకు ఆత్మ, ఈ రెండు కూడా యుద్ధం జరుగుతూ ఉందట. ఏంటా యుద్ధం? ఆత్మేమో దేవుని వైపు నడిపించాలని, శరీరమేమో లోకం వైపు నడిపించాలని. ఆత్మేమో ప్రార్థన చేయమని, శరీరమేమో పడుకోమని. ఆత్మేమో బైబిల్ చదవమని, శరీరమేమో ఫోన్ చూడమని. ఆత్మేమో దైవికపరమైనటువంటి కార్యాలు చేయమని, శరీరమేమో లోక సంబంధమైన వాటి మీదనే ఏదో ఒక పని చేసేటట్లు ఈ శరీరము మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది మనిషి బ్రతికున్నంత కాలం ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకును ఎప్పుడు కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుద్ది అంటే మనిషి బ్రతికున్నంత కాలం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ శరీరాన్ని నువ్వు జయించాలి అంటే, నీ శరీరమును నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంటే, నీ శరీరము ద్వారా వచ్చేటువంటి నానా విధములైనటువంటి క్రియలు బైబిల్లో రాయబడి ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కోపము, ద్వేషము, కలహము, సుఖపడడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాల్లోకి వస్తాయి. దగ్గర 15-16 కార్యాలు ఉన్నాయి. ఈ శరీర సంబంధమైన ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఆత్మతో వాటికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ శరీరము మనల్ని కోపానికి లోనేటట్టు చేస్తుంది. ఎవరైతే ఆ శరీరాన్ని జయించేటువంటి కెపాసిటీ కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మలో బలం కలిగి ఉంటారో, ఆ కోపాన్ని అణుచుకోగలుగుతారు. అలాగూ మన శరీరంలో రకరకాలైనటువంటి కోరికలు, రకరకాలైన స్వభావాలు ఈ శరీరంలోని బయటికి వస్తూ ఉంటాయి. వాటన్నిటి మీద ఆత్మకు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ఈ యుద్ధంలో ఎవరైతే ఈ శరీర కార్యాలను జయిస్తారో వారు ఆత్మలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వారు ఆత్మ యొక్క కార్యాలను చూడగలుగుతారు. హల్లెలూయా. అందుకే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నిన్న ఒక సెన్సేషనల్ న్యూస్, ఒకసారి ఆ న్యూస్ వినగానే ఒక 10 నిమిషాల వరకు చాలా బాధేసింది, చాలా భయమేసింది. ఏంటా న్యూస్ అని ఆలోచన చేస్తే, మా బూర్తిగడ్డలో ఒక అబ్బాయి, చిన్న పోరడు, నా ముందు 25 సంవత్సరాలు కూడా ఉండవు, 25 సంవత్సరాలు కూడా నిండనటువంటి వ్యక్తి క్షణికావేశంలో శరీరానికి లోనై, ఆ శరీరాన్ని ఏ శరీరం అయితే తనలో ఒక కోరికను, ఒక కోపాన్ని, ఒక క్రియను చేస్తుందో దాన్ని కంట్రోల్ చేసుకోలేక రాత్రికి రాత్రే తన తల్లిని రాడ్డుతో కొట్టి చంపేశాడు. తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, భార్య లేదు, ఎవ్వరు లేరు. ఏమొస్తుంది గొడవ?
భార్య లేదు గొడవ పెట్టింది అనడానికి, తండ్రి లేడు గొడవ పెట్టింది అనడానికి, లేకపోతే భార్య వెళ్ళిపోయింది అనడానికి లేదు, లేకపోతే ఇంకేదో సమస్య కూడా లేదు. ఇద్దరే ఉంటారు, కొడుకు తల్లి. ఆవేశంలో ఏం జరిగిందో తెలియదు, తల్లిని రాడ్డుతో కొట్టి చంపేశాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేశాడు, తనకు తానే ఫ్యాన్ కురేసుకుని చచ్చిపోయాడు. క్షణిక ఆవేశం, క్షణములో వచ్చేటువంటి ఆ ఆవేశము, ఆ కోపము, ఆ ఉద్రేకం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు తన తల్లిని చంపేశాడు, తన్ను తాను చంపుకున్నాడు. అందుకే అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, మీరు అపవాది తంత్రములను జయించాలి అన్నాడు దేవుడు. మనం చదివిన వాక్య భాగంలో దాని ఉద్దేశం ఏంటంటే, ముందు అపవాది తంత్రాలను జయించాలి. అదొక తంత్రం. అపవాది యొక్క తంత్రం ఏంటంటే, క్షణిక ఆవేశంలో అది చేసేటట్టు చేశాడు. క్షణిక ఆవేశంలో తన ప్రాణం నాకు వద్దు బతుకు అనేటట్లు చేసుకొని తనను తానే చంపుకునేటట్టు చేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇటువంటి ప్రమాదాలు ఈ శరీరములో మనిషి బ్రతికున్నంత కాలము ఈ శరీరములో ఉన్న కోరికలు బయటికి వస్తూనే ఉంటాయి. అది మనిషి యొక్క స్వభావం, అది మనిషి బ్రతికున్నంత కాలము జరిగేటువంటి ప్రక్రియే. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆ అపవాది తంత్రాలను మీరు జయించాలి అంటే, ఆ అపవాది తంత్రాలను మీరు ఎదిరించాలి అంటే మీరేం చేయాలి, ఎలా ఎదిరించాలి, ఎలాగూ మనం జయించాలి. కొన్నిసార్లు ఏదో ఒక ఆలోచనతో నోరు జారుతాం. ఆ మాట వల్ల చాలా మనమే బాధపడతా ఉంటాం. ఎందుకన్నా ఈ మాట అని. అలాగూ మన జీవితంలో చాలా రకాలైనటువంటి విషయాల్లో మన శరీర కోరికలు లేస్తూ ఉంటాయి. అనవసరంగా గొడవ అయింది, మాట పెరిగింది, మాటలు దూరం అయిపోయాయి, ప్రేమలు దూరం అయిపోయాయి, మనిషి మాట్లాడుకునే పరిస్థితులు. అబ్బా ఎందుకు ఆ రోజు ఎలా జరిగింది అంటే, ఇవన్నీ కూడా అపవాది యొక్క తంత్రాలు. ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి క్రియలు. అందుకే అక్కడ దేవుడు అంటున్నాడు, అపవాది తంత్రములను ఎదిరించుటకు ఏం చేయాలట? మనం ఎదిరించాలి. ఎదిరించాలి అంటే మనకు శక్తి కావాలి. ఆమేన్. ఏం కావాలి చెప్పండి? చెప్పాలి. ఏం కావాలా మౌనిక? ఏం కావాలరా? శక్తి కావాలి. మనం మామూలుగా ఉన్నట్లుగా ఉంటే దాన్ని ఎదిరించలేం. ఈ శరీర కోరికలు, కుటుంబము, భార్య భర్తలు, పిల్లలు, ఉద్యోగము, అప్పులు, సమస్యలు, నానా రకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి మన జీవితంలో ఆ అపవాది తంత్రాలన్నిటినీ మనం జయించాలి అంటే, ఎదిరించాలి అంటే మనకు శక్తి కావాలి అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ఇప్పుడు ఆ శక్తి ఎవరిలోనైతే ఉంటుందో వారు వాటన్నిటినీ మెల్లమెల్లగా జయించుకుంటూ దేవునికి దగ్గర అవ్వగలుగుతారు. ఆమేన్. ఎవరిలోనైతే శక్తి ఉండదో వాటిని జయించలేక వాటికి లోబడిపోయి వాటికి బెండైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు, కుటుంబాలను నాశనం చేసుకుంటారు, పరిస్థితుల నుంచి బయటికి రాలేక వారిని వారే కృంగదీసుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితులకు భయపడిపోయి ఏంటి నా జీవితం అని ఎప్పటికప్పుడు ఏదో ఆలోచనలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం. హిందూస్ 14 సంవత్సరాలు అవుతుందట పెళ్ళై. పాపం పిల్లలు లేరు. భర్త బాగా కొట్టేవాడట. ఆ కొట్టుడికి తిట్లకి తట్టుకోలేక ఆమె ఏం చేసింది? తల్లిగారింటికి వచ్చేసింది. ఆ ఆలోచనలకి
అక్కడ జరిగిన పరిస్థితులకు ఆమె అవే 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 ఆలోచించుకుంటూ ఇప్పుడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే పిచ్చిదైపోయింది. ఆమె ఏం చదివిందో తెలుసండి? వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఎంఎస్ కంప్యూటర్స్ చదివింది ఆమె. ఎంఎస్ కంప్యూటర్స్ చదివింది, పిచ్చిదైపోయింది. అంటే ఏంటి? అదొక తంత్రం. నువ్వు ఎక్కడ వీక్ ఉంటావో, ఎక్కడ బలహీనంగా ఉంటావో, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం విషయాల్లో ఆ మనిషిని కృంగదీసేటువంటి పరిస్థితులు అపవాదికి తెలుసు. ఆ పరిస్థితులను వాడు క్యాచ్ చేసుకొని, నీ వీక్నెస్ని వాడు క్యాచ్ చేసుకొని దానిలోనే నువ్వు పడిపోయేటట్లుగా, దానిలోనే నువ్వు కృంగిపోయేటట్లుగా, దానిలోనే నువ్వు బయటికి రాకుండా నిన్ను చేసేసి చివరికి నిన్ను నాశనము చేయాలనేది అపవాది తంత్రం. అలా రకరకాలైన పరిస్థితుల్లో, రకరకాలైనటువంటి విషయాల్లో క్రైస్తవులైనటువంటి మనము పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు ఇలాంటి జరుగుతాయని, ఇలాంటి వస్తాయనే దేవుడు అన్నాడు. ఆ అపవాది తంత్రములన్నిటినీ మీరు ఎదిరించడానికి, జయించడానికి మీరు శక్తిని పొందాలి. హల్లెలూయా! ఆ శక్తిని జీవితంలో ఉండాలి. అప్పుడే నీవు అపవాది చేత ఏ విషయాల్లో శోధించబడుతున్నావో, పీడించబడుతున్నావో, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఒకరోజు ఒక తల్లి ఫోన్ చేసి ఆమెకు ఒక భయం పట్టేసింది. ఏం భయం పట్టిందంటే, పాపం ఆమె ఉదయం 9:30కి వెళ్ళి రాత్రి 8 వరకు ఒక షాపులో పనిచేస్తుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా షాపులో ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యమైనప్పుడు 8ంటికి కదా అని షాప్ అయిపోయేది, 9ంటికి ఎందుకు వచ్చావని భర్త కొట్టేవాడట. అనుమానం, 8ంటికి కదా అయిపోయేది, ఇప్పటిదాకా ఏం చేసినావు, ఇప్పటిదాకా ఎట్టుపోయావు అని ఆమెకి అలా భర్త చేస్తూ ఉండేసరికి ఆమె మాటల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన కొట్టేది తక్కువ, ఈమె అనుకొని భయపడేది ఎక్కువ. అక్కడ ఆమె అపవాదికి దొరికింది. ఇక అదే ఆలోచన, ఆ భయంతోనే ఏ పని చేయలేకపోవడం, ఆ భయంతోనే బిక్కుబిక్కుమంటూ ఉండడం, ఆ భయంతోనే అలా కృంగిపోతూ, ఆ భయంతోనే నలిగిపోతూ, ఆ భయంతోనే కృంగిపోతూ. కొంతమందికి కడుపులో నొప్పి వచ్చిందంటే కడుపులో ఏమైందో ఏమండి, అదొక భయం. రకరకాలైన భయాలు. బీపీ, షుగర్ ఉందనుకోండి, అమ్మో చచ్చిపోతానేమో. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నది సాతానుడు అంటే, అది ఒక తంత్రంగా వాడు మార్చుకుంటాడు. అది ఒక తంత్రం. అందుకే దేవుడు అన్నాడు, వాటన్నిటిని జయించగలిగినప్పుడే బైబిల్లో రాయబడి ఉంది, జయించువాడే నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా! ఓడిపోయిన వాడికి అక్కడ స్థలము లేదు. ఓడిపోయిన వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. నువ్వు ఓడిపోకూడదనే నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. నువ్వు ఓడిపోకూడదనే దేవుడు తన శక్తినిచ్చాడు. నువ్వు ఓడిపోకూడదనే దేవుడు తన మహిమనిచ్చాడు. నువ్వు ఓడిపోకూడదనే దేవుడు తన రక్తాన్ని గార్చాడు. నువ్వు ఓడిపోకూడదనే దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు ఓడిపోకూడదనే నీ స్థానములో దేవుడు సిలువ మీదికెక్కి అపవాది తలను అక్కడ చితగదొక్కాడు ఆయన. హల్లెలూయా! ఇంత చేసింది నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు జయించాలి, నువ్వు జయించాలి. అందుకే అక్కడ అంటున్నాడు, 11వ వచనాన్ని స్పష్టంగా ఎవరైనా గట్టిగా చదవండి. బైబిల్ ఉన్న వారందరూ చూడాలి. 11వ వచనం, సామెతల గ్రంథ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. గట్టిగా స్పష్టంగా నోరు. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు
శక్తిమంతులగునట్లు. నా వైపు చూడండి, అర్థమైందా? ఏమంటున్నాడు దేవుడు అక్కడ? స్పష్టంగా చెప్తున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులుగా మారాలి. ఆమేన్. అప్పుడే ఏ విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో వాటిని జయించగలుగుతావు. హల్లెలూయా. ఏ విషయంలో బాధపడుతున్నావో నీకు తెలుసు, ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో నీకు తెలుసు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నీకు తెలుసు, ఏ విషయంలో నీలో ఒక తెలియని భయం ఉందో నీకు తెలుసు, ఏ విషయంలో ఏమైపోతుందో నా జీవితం, ఏమైపోతుందో నా బ్రతుకు, ఏమైపోతుందో నా కుటుంబం, ఏమైపోతుందో నా భవిష్యత్తు అని ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నీకు తెలుసు. ఆ విషయాల్లో నువ్వు జయించాలి అంటే, అపవాదిని నువ్వు ఎదిరించాలి అంటే దేవుని శక్తి మనకు అవసరము. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తితో నింపబడాలి. ఆమేన్. దేవుని శక్తి ఎలా దొరుకుద్ది? దేవుని శక్తి ఎలా దొరుకుద్ది? దేవుడు స్పష్టంగా చెప్పాడు కదండి, అపవాది తంత్రాలను ఎదిరించుటకు మీరు శక్తిమంతులుగా మారాలి అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆ శక్తి ఎలా దొరుకుద్ది? ప్రార్థన చేస్తే దొరుకుద్దని ఎక్కడైనా ఉందా? వాక్యం ఉండాలి కదా, నువ్వు ప్రార్థన చేయి నా శక్తిని నీకు ఇస్తా అని. ఏది ఉంటే అదే నమ్మాలా వాక్యంలో. నా మాట వినొద్దు, మీ మాట వినొద్దు, వాక్యమే మనకి శక్తి. ఎలా వస్తుంది? బైబిల్లో ఎక్కడుంది వాక్యం? ఎలా ఉంటే, ఎలా చేస్తే, దేని ద్వారా మనకు శక్తి కలుగుద్ది అని బైబిల్లో ఉంది. ఎలా వస్తుంది శక్తి? అక్క వాక్యంలో ఉందా? వాక్యం చదవడం ద్వారా నీకు శక్తి కలుగుద్ది నాకు తర్వాత చెప్పాలా, ఇప్పుడు కాదు, వారం రోజులు టైం తీసుకో, ఎవరైనా సరే. ఎందుకంటే వాక్యంలో ఉంటే అదే మనకు బలం. నాకు తెలియదు ఉంటే నేను కూడా నేర్చుకుంటా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మొత్తం ఎవరికి కంఠతం కాదుగా. చూడండి, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. స్పష్టంగా గట్టిగా చదవాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడు వస్తుంది మనకు శక్తి? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడతారో వారు శక్తిని పొందుతారు అని దాని అర్థం. హల్లెలూయా. మరి ఇప్పుడు నీకు శక్తి ఉండాలి, నీవు శక్తితో నింపబడాలి, నీవు శక్తిని పొందాలి అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎలా నింపబడాలి చెప్పండి? మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే చప్పట్లు కొట్టడం కాదు అనుకుంటారు కొంతమంది, అది భ్రమ. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే అసలు ఏదేదో అయిపోతుంది, అది కాదు. బైబిల్లో రాయబడి ఉంది, సూచన కనబడాలి. నువ్వు మనిషివి అనడానికి గుర్తేంటి? మాట్లాడితే మనిషి, బొమ్మను నిలబెట్టి అది మనిషి అంటుంటుందా? ఎందుకు? ఒక సూచన కదండి. మనిషి అన్నోడు మాట్లాడతాడు, మనిషి అన్నోడు కదులుతాడు, అవునా కాదు? ఒక సూచన. బైబిల్లో కూడా ఒక సూచన ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఒక సూచన ఉంది. ఆ సూచన నీలో జరిగినప్పుడు, ఆ సూచన నీలో కనబడినప్పుడే నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డావని నమ్మాలి. ఆమేన్. అప్పటి వరకు నీకు నువ్వు అనుకున్నా, ఎవరనుకున్నా, నీలో దేవుని కార్యాలు, దేవుని విషయాలు జరగవు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా.
ఏంటా సూచన? ఏంటా సూచన అంటే బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సూచన ఏంటా సూచన? వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. ఆ నింపబడిన వారందరూ కూడా భాషలతో మాట్లాడుతున్నారట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావు, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు, దేవుని ఆత్మ నీలో ఉంది అని ఏంటి సూచన? ఏంటి సూచన కదా? మనకి బైబిలే ఆధారం. అందుకే దేవుడు అన్నాడు ఈ బైబిల్ అద్దం. ఏమన్నాడు చెప్పండి? చెప్పాలందరూ ఏమన్నాడు? అద్దం. ఈ బైబిల్ మనకి చూపిస్తుంది ఎలా ఉండాలి, ఎలా ఉన్నాము. ఇదే మనకు మాదిరి. ఇప్పుడు బైబిల్లో రాయబడి ఉంది ఏంటి? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి భాషల వరాన్ని అనుగ్రహించింది. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ నోట దేవుని యొక్క భాషలు రావాలి. ఆమేన్. నీ నోరు కాల్చబడాలి, నీ నోరు అగ్ని చేత పుటము వేయబడాలి. నీ నోరు దేవుని ఆత్మ ద్వారా కాల్చబడి దేవుని యొక్క భాష, ఆ దేవుని యొక్క వాక్కు నీలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. అదొక సూచన బైబిల్ ప్రకారం. అదే మనం నమ్మాలి. బైబిల్లో లేనిది చెప్పే అంత దమ్ము, నమ్మే అంత నమ్మకం ఎవరికి లేదు. అది ఎవరు చెప్పినా తప్పే. బైబిల్లో ఉంటే నాకు జరిగింది, ఓకే డన్, నేను పర్ఫెక్ట్, ఆ వాక్యానికి నేను సెట్ అవుతున్నా. ఆ వాక్యంలో ఒకలాగుంది, నాలో ఒకలాగా జరుగుతుంది. నేను ఆ వాక్యానికి ఎలా సెట్ అవుతా? ఆ వాక్యం అనే అద్దంలో నేను చూసుకున్నప్పుడు నేను ఎలా దానికి కరెక్ట్ మ్యాచ్ అవుతా? మ్యాచ్ అవ్వను. కాబట్టి ఏదో మిస్టేక్ ఉంది. అందుకే అంటున్నాడు అక్కడ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చేటువంటి శక్తిని మీరు పొందాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ శక్తిని ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఆ శక్తి ద్వారా మనము నడిపించబడాలి. ఆమేన్. ఆ శక్తి అనగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాలి. బైబిల్లో రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం తీయాలి. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అందరికి చూడండి, వాక్యం చదవడం అయిపోగానే చూడాలి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఎందరు దేవుని ఆత్మతో నింపబడతారో, ఎందరు దేవుని ఆత్మతో నడిపింపబడతారో వారే దేవుని పిల్లలు. మరి నింపబడని వారి సంగతి ఏంది?
అవునా కాదండి? ఇప్పుడు దేవుడు స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది, ఒక్క సున్నా ఒక్క పొల్లు తప్పిపోదట. బైబిల్లో రాయబడ్డ మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను అది ఒక్క సున్నా ఒక్క పొల్లు కూడా తప్పిపోదని బైబిల్లో ఉంది. స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడు? ఎందరూ, ఆడ మగ చిన్న పెద్ద అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎవరు దేవుని ఆత్మతో నడిపించబడతారో, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు తెలివి ఉండొచ్చు, నీకు మంచి టాలెంట్ ఉండొచ్చు, లేకపోతే నువ్వు మంచి ప్రార్థన పరుడు అవ్వచ్చు, మంచి ప్రార్థన పరురాలు అవ్వచ్చు, లేకపోతే నువ్వు మంచి తలాంతులు కలిగిన బిడ్డ అవ్వచ్చు. అవేవి నిన్ను పరలోకం తీసుకొని వెళ్ళవు. దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉంటాడో, దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడతారో వారిని పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ 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 దేవుని రాకడ కొరకు వారిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. టాలెంట్ ఉంటే కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. అవేవి నేను పరలోకాన్ని తీసుకొని వెళ్ళవు. ఈరోజు బాగా ప్రార్థన చేస్తాను, 70 సంవత్సరాలు అప్పుడు చేస్తావా? చేయలేవు. ఒకరోజు ఆగిపోద్ది ఆ ప్రార్థన. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరిలోనైతే ఉంటాడో ఆ పరిశుద్ధాత్ముడు, బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు చచ్చిపోయేంత వరకు పరిశుద్ధాత్మతో నువ్వు ముద్రింపబడతావు. హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను వదిలిపోడు. ఎప్పటి వరకు? నువ్వు చచ్చిపోయే వరకు. ఎందుకు? ఆయన పనే నిన్ను దేవుని రాకడ కొరకు సిద్ధపరచడం. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు ఎందరూ ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారే దేవుని కుమారులు. మరి మిగతా వాళ్ళు, నేను దేవుని నమ్ముకున్నానండి, నేను బ్యాప్టిజం తీసుకున్నా, నేను చర్చికి వెళ్తున్నా, నేను అనుకుంటున్నా నేను దేవుని కుమారుణ్ణని, కానీ దేవుడు అనుకోవట్లే. ఇది దానికి దీని తేడా. నేను అనుకుంటున్నానండి నేను దేవుని కుమారుణ్ణి అని, కానీ దేవుడు అనుకోవట్లే. దేవుడు ఎప్పుడు అనుకుంటాడు? ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారిని వీరు నా పిల్లలు అని దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. నేను అనుకోవడం వల్ల గొప్ప ఏముంది? నేను అనుకోవడం వల్ల గొప్ప లేదు. అందుకే ఆ భ్రమలోనే ఉంటూ దేవుని కార్యాలు చూడలేక, దేవుని అద్భుతాలు పొందలేక, దేవుని యొక్క మహిమను చూడలేక నీ జీవితం అంతా ఎంతో నష్టపరుచుకున్నావు. నీకు నువ్వు అనుకోవడం వల్ల దేవుని కార్యాలు జరగవు. నేను దేవుని కుమారుణ్ణి కదా, ఎందుకు జరగట్లే కార్యాలు? నేను దేవుని బిడ్డను కదా, ఎందుకు నా జీవితం మారట్లే? నువ్వు అనుకుంటే మారదు, దేవుడు నిన్ను అనుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నిన్ను ముట్టిన వాడిని నా కనుగుడ్డు ముట్టినట్టుతో సమానం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు? ఎవరి విషయంలో జరుగుద్ది? ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారి విషయంలో. మిగతా వారిని దేవుడు తృణీకరించాడని కాదు, మిగతా వారిని దేవుడు త్రోసివేశాడని కాదు, వారిని నింపాలని, వారిని అభిషేకించాలని, వారిలోనికి వెళ్ళాలని ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి అభిషేక ఆరాధనలో దేవుడు నీ తలుపు తడుతూనే ఉంటాడు. నువ్వేం చేస్తావు? అప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ బయటికి పోతూ కొడతా ఉంటాడు దేవుడు వచ్చి. నువ్వు ఆగు ప్రభు అని బయటికి పోయేస్తా, నువ్వు ఆగు ప్రభు అని కళ్ళు తెరుస్తా, నువ్వు ఆగు ప్రభు అని. దేవుడు నిన్ను నింపాలి, నీలోనికి రావాలి, నిన్ను అభిషేకించాలని ఆయన కోరుకున్న ప్రతిసారి దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకే అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ ఆత్మ కొరకు, నీ ఆత్మశక్తి కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. హల్లెలూయా. ఆశ ఉందా నీకు? ఆశ ఉందా? దేవుని ఆత్మతో నేను నింపబడాలి.
ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఇస్తాడులే, ఇది కాదు. ప్రార్థన చేస్తున్నాం కదా, అవుతుందిలే అన్నట్టుగా మన క్రియలు ఉండొద్దు. ఎలా ఉండాలి? నీలో ఒక ఆశ దేవుడికి కనబడాలి. నేను దేవుని ఆత్మను పొందలేకపోతున్నా, దేవుని ఆత్మలో పరవశించలేకపోతున్నా, దేవుని ఆత్మలో లీనంగా లేకపోతున్నా, దేవుని ఆత్మ రుచిని నేను చూడలేకపోతున్నా, దేవుని యొక్క పరలోక అనుభవాన్ని, దేవుని ఆత్మతో నింపబడే ఆ అదృష్టాన్ని నేను పొందలేకపోతున్నా. నాకు కావాలి ప్రభువా, నేను పొందాలి నాయనా, నాకు ఇవ్వు ప్రభువా. నాలో ఏమైనా పొరపాట్లుంటే సరిచేయి, నాలో ఏమైనా కల్ముషం ఉంటే సరిచేయి, నన్ను కడుగు అని నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత ఆరాట పడతావో, అది నిజమైన తాపత్రయం. అలా ఏమీ లేకుండా ఏదో ప్రార్థన చేసుకున్నాం, వచ్చాం, ఆరాధన చేశాం, చప్పట్లు కొట్టమన్నారు, చప్పట్లు కొడుతున్నాం, ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేస్తున్నాం, మోకరించమన్నారు, మోకరిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా నీ జీవితం దేవునికి కనబడితే నీ జీవితంలో తృప్తిపరచబడదు. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలియదు, నీ పక్కన తెలియదు, కానీ దేవుడు తెలుసుగా. దేవుడు తెలుసుగా నువ్వెంత ఆరాటంగా ఉంటున్నావో, ఎంత ఆశ కలిగి ఉంటున్నావో. డబ్బు కోసం ఉన్న ఆశ, పని కోసం ఉన్న ఆశ, పిల్లల కోసం ఉన్న ఆశ, ఆరోగ్యం కోసం ఉన్న ఆశ, నీ ప్రాణం మీద ఉన్న తీపి మీద ఉన్న ఆశ, వాటి మీద ఉన్న ఆశ ఎలా నీ జీవితంలో ఉంటుందో, దేవుని ఆత్మ అన్నిటికంటే ఇంపార్టెంట్. మరంత ఇంపార్టెంట్ అయిన ఆ దేవుని ఆత్మ మీద నీ ఆశ ఎలా ఉంది? ఈరోజు పనికి పోకపోతే ఫోన్లో రేపు ఎక్కడ దొరుకుతుంది పని? ఈరోజు డబ్బులు లేకపోతే డబ్బులు ఎవరిస్తారు? ఫోన్లు. ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, అబ్బా ఎట్లాగైనా ఆరోగ్యం సంపాదించుకోవాలి, టాబ్లెట్ తెచ్చుకోవాలి, హాస్పిటల్ పోవాలి, ఆశ. వీటన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రాముఖ్యత, శ్రేష్టమైనది దేవుని ఆత్మ. దాని పట్ల అయ్యా నేను దేవుని ఆత్మతో నింపబడట్లేదు, ఏం చేయాలి? ఎప్పుడైనా అడిగావా? దేవుని ఆత్మతో నింపబడట్లేదు, నేను ఎలా పొందాలి? ఎప్పుడైనా అడిగావా? దేవుని ఆత్మతో నింపబడడం కోసం నా కోసం ప్రార్థన చేయండి, ఎప్పుడైనా అడిగావా? ఆశ లేదు. అందుకే నీ జీవితంలో తృప్తి చెందట్లే, దేవుడు తృప్తిపరచట్లే. అక్కడ అంటున్నాడు, ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అవుతారు. హల్లెలూయా. ఇట్లనే ఒక సభ జరుగుతూ ఉంది, ఇట్లనే అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నాడు, బైబిల్లో రాయబడి ఉంది, మనుష్య కుమారుడు మీరు అనుకొనని గడియలో. ఎప్పుడట? అనుకొనని గడి అంటే మనం అనుకోని టైం, అనుకొనని గడియలో రహస్యముగా కనురెప్పపాటున దొంగ వచ్చినట్లుగా దేవుని రాకడ వస్తుందట. ఎలా వస్తుందట? కనురెప్పపాటు అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు దేవుడు రాకడ వెళ్ళిపోద్ది. అనుకోనని గడియ అంటే ఇప్పుడు మనం మెలుక్కున్నాగా, ఇప్పుడు దేవుడు వస్తే ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి నేను రెడీ ప్రభువా అన్నట్టుంటది. కానీ దేవుడు అనుకోనని గడియ అంటే నువ్వు ఊహించని గడియ, అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు ఈ టైంలో దేవుడు వస్తాడని. ఆ అనుకోనని గడియలో ఒక దొంగలాగా అన్ఎక్స్పెక్టెడ్గా కనురెప్పపాటులో దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఒక బూర ఊదుతాడు. ఏం ఊస్తాడు చెప్పండి? బూర ఊదుతాడు. ఇట్లనే ఒక సభ జరుగుతుంది. ఇట్లనే జరుగుతూ ఉంటే మంచిగా వాక్యం వింటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. మధ్యాకాశంలో దేవుడు వచ్చేసాడు, దేవదూతలు బూర ఊదారు, కథం. పక్కనున్నోడు మాయం, అయ్యగారు మాయం, బట్టలన్నీ కింద పడిపోయాయి. ఇక మిగిలిపోయిన వారు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు. ఏం జరిగింది? రాకడొచ్చింది, వెళ్ళిపోయారు. రాకడొచ్చింది, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు? మరి నేను కూడా ప్రార్థన చేస్తానుగా, నేను కూడా దేవుని బిడ్డనేగా. వాళ్ళ ప్రశ్న, నేను కూడా చర్చికి వచ్చాగా, నేను కూడా ప్రార్థనలోనే ఉన్నాగా, నేను కూడా దశంభాగం ఇచ్చాగా, నేను కూడా ప్రార్థన చేశాగా, నేను కూడా ఉపవాసం ఉన్నాగా, మరి నేనెందుకు పోలే? బైబిల్లో రాయబడి ఉంది, ఆ గడియ, ఆ క్షణము
పరిశుద్ధాత్ముడికి తప్ప మరి ఎవ్వరికి తెలియదు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిలోనైతే ఉంటారో ఆ పరిశుద్ధాత్ముడు ఆ స్వరాన్ని వినిపింపజేసి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితానికి ముగింపు. ఈ మధ్యలో ఏవి కూడా నిన్ను ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అవేవి అక్కడ తీసుకెళ్ళవు. నేను ఈ మధ్యలో అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆ రెప్పపాటులో జరిగే ఆ రాకడ మిస్ అయిపోతే, ఆ రాకడను మిస్ అయ్యే కంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ బతకడం మంచిది. అవునా కదండి? అసలు అక్కడికే పోనప్పుడు దేవుణ్ణి నమ్ముకొని అన్ని విడిచిపెట్టి అన్ని త్యాగం చేయడం ఎందుకండి? తిని తాగి సుఖిస్తే కాదు, ఎట్టగాడికి పోగా. అవునా కదండి? ఆడికి పోయేది ఇది లేనప్పుడు, ఆడికి పోయే సిద్ధపాటు లేనప్పుడు ఇక దేవుణ్ణి నమ్మి ఇలా ఉండడం ఎందుకు? ఒకళ్ళు నమ్మావు అంటే దాని కొరకు సిద్ధపడే శక్తి కృప నీలో ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు బైబిల్లో అన్నాడు, విడవబడుట బహుభయంకరం, విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు, విడవబడిన వారికి ఈ భూమి మీద శాంపిల్ నరకం చూపిస్తాడట దేవుడు. ఏంటట? శాంపిల్ నరకం. ఎలా ఉంటుందట? అబ్బా ఈ బాధలు తట్టుకోలేకపోతుందని చెప్పేసి విషం తీసుకొని విషం తాగినా సావు రాదట. నువ్వు భరించాలి, తప్పదు. విడవబడ్డావు, మరణం పోతుంది ఇక అంతే. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద కలగబోతున్నాయి. ఎలాంటి శ్రమలంటే మునుపెన్నడు రాని శ్రమలు. తల్లి జాడ పిల్లకుండదట, సూర్యుడు నలుపైపోతాడట, నీరు ఎర్రగా మారిపోతుందట, భయంకరమైనటువంటి భూమి శపించబడి పంటనివ్వదట. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల నుండి తప్పించబడ్డం కొరకే ఈ సిద్ధపాటు, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధన, దేవుని తపన. దాన్ని మనం మర్చిపోయి, అందుకే దేవుడు అంటాడు, వెర్రివారలారా ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటినే మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించడా? ఎందుకు ఈ లోక సంబంధమైన ఈ లోకము కొరకు ప్రాకులాడతారు మీరు? ఆ పరలోక సంబంధమైన ఆ నిత్య జీవం కొరకు మీరు పోరాడండి. హల్లెలూయా అంటూ క్షయమైపోయే వాటి కొరకు కాదు, అక్షయమైనది, ఎప్పుడు క్షయము కానిది, ఎప్పుడు లయము కానిది, అంతమే లేనిది, మరణమే లేనిది, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సుఖమే, ఎల్లప్పుడూ ఆరోగ్యమే. అంత సుందరమైన ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ మంచి లేదు నీలో, నాలో. మన కొరకు దేవుడు మనల్ని ప్రేమించి అంత ఏర్పాటు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? కాళ్ళతో తన్నుతున్నాం. కాళ్ళతో తన్నడం అంటే అర్థం ఏంటండి? లెక్క చేయకపోతే తన్నినట్టే. దేవుని రాకడ కొరకు తగిన సిద్ధపాటు, ఆశ, తృష్ణ లేకపోతే నువ్వు తన్నినట్టే. నాకు అవసరంలే. అలా మనం ఉంటున్నామా? బైబిల్లో రాయబడింది, ముగింపులోకి వస్తున్నా, మనము దేవుని బిడ్డలుగా మారాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. అపవాది తంత్రాలను, అపవాది యొక్క కుయుక్తిని, అపవాది యొక్క క్రియలను, అపవాది వేసే అగ్ని బాణాలను నువ్వు చల్లార్చాలి అంటే, వాటిని జయించాలి అంటే దేవుడు ఇచ్చే శక్తిని మనం పొందాలి. హల్లెలూయా. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఆ దేవుని ఆత్మశక్తిని పొందుకొని, కుటుంబం ఉంది కాబట్టి కుటుంబం కోసం కష్టపడాలి. దేవుడు కష్టపడద్దనిలే. పని చేసుకోవాలి, పని చేసుకోవద్దనిలే. తినాలి, తినద్దనిలే. సంతోషంగా ఉండాలి, ఉండద్దనిలే.
వాటన్నిటికంటే ముఖ్యము నీ ప్రాణము, నీ జీవము పరిశుద్ధాత్మతో ముడిపడి ఉంది గనక ఆ పరిశుద్ధాత్మను నువ్వు కలిగి అప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటే హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడకుండా నువ్వెన్ని చేసినా, ఎంత ప్రయాసపడినా, బైబిల్లో రాయబడి ఉంది, గాలికి కొట్టిన ప్రయాస అన్నాడు. గాలిని కొడతానండి, ఇప్పుడు ఇక్కడ గాలి ఉందిగా, కొడుతున్నా, తగులుతుంది దానికి ఏమన్నా? దానివల్ల లాభం అవుతుందా? గాలికి కొట్టిన ప్రయాసే. నువ్వు చేసే పనులు, నువ్వు పడే కష్టం, దేవుడి కొరకు నువ్వు చేసే త్యాగం, ఇవన్నీ గాలికి కొట్టిన ప్రయాసే. ఏం ప్రయోజనం? ఏం లాభం? ఏం లాభం లేనప్పుడు. అందుకే అలా ఉండకుండా మన కష్టానికి, మన పనికి, మన త్యాగానికి, మనం చేసేటువంటి ఒక పనికి ఒక ఫలితం ఉండాలి, ఒక మెప్పు ఉండాలి. అప్పుడే మనకు దేవుని కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, ప్రవచనం అంత్యదినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది ప్రవచనం. యేసు ప్రభు వారు రాకముందు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం. అది అపోస్తుల కార్యములు, యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యాల నుండి ప్రారంభమైంది. మనుష్యులందరి మీద ఎవరు ఆశపడితే వారికి, ఎవరు కోరుకుంటే వారికి. మొన్న నేను ఒక చిన్న వీడియో చూశానండి, ఈరోజు సాయంత్రం చెప్తా, మా స్టేటస్ పెడతాను వీలైతే. చిన్న పిల్లోడు, ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి అంతే. వాడు చిన్న పిల్లోడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న మీద చెయ్యేసి, బర్త్డే వాళ్ళ నాన్నది, వాళ్ళ నాన్న మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడా అనుకున్నా, అర్థం కావట్లే భాష. అయిపోయింది ప్రార్థన అంతా. అయిపోయిన తర్వాత ఆ కెమెరా వాడు ముఖం దగ్గర తీసుకుని వెళ్తే ముఖం నిండా కళ్ళ నుండి కన్నీరు గారుతా ఉంది. భారం, ప్రార్థన భారం. తండ్రి కొరకు, రక్షణ కొరకు, పరలోకము కొరకు ఒక ఎంత కన్నీటితో ప్రార్థన. అంత చిన్న పిల్లోడు, అసలు వాడికి ఏమి తెలియదు, ఎలా వస్తుంది కన్నీరు? బైబిల్లో ఆత్మ ఎప్పుడైతే నిన్ను తాకుతాడో, ఆత్మ నిన్ను ఎప్పుడైతే సంధిస్తాడో నీ హృదయము పగిలిపోతుంది. నీ హృదయం ఇంకా బండలాగుందంటే, నీ హృదయం కరగట్లేదు అంటే, నీ హృదయం ఇంకా కఠినంగా ఉంది అంటే పరిశుద్ధాత్ముడికి చోటు లేదక్కడ అని అర్థం. వాడు కన్నీటితో ప్రార్థన చేస్తా. ఎప్పుడైనా ఏడ్చావా? నీ భర్త రక్షణ కొరకు తిట్టాడని ఏడవడం కాదు, అట్లని ఏడవడం కాదు, రక్షింపబడాలని ఏడ్చావా? నీ పిల్లలు రక్షింపబడాలని ఏడ్చావా? వాళ్ళు మారాలి, వాళ్ళు మారితే నేను బాగుంటా, దీనికోసం కాదు ఏడుపు. వాడు నరకానికి పోవద్దని ఏడ్చావా? వాడు నాకు పెట్టకపోని, నన్ను చూడకపోని, నన్ను ప్రేమించకపోని వాడు నరకానికి పోవద్దు, దీనికోసం ఏడ్చావా? ఆ ఏడుపు రావాలి. నన్ను కొట్టని ప్రభువా, నీ కొరకు శ్రమలు అనుభవించడం నాకు ధన్యత. ఎన్నో 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 శ్రమలు అనుభవించి మనం పరలోకం పోవాలి. యేసు ప్రభుని హింసించారు, నీకంటే ఎక్కువ హింసపడ్డాం నేను. కానీ ఆ వ్యక్తి రక్షింపబడాలి, ఆ వ్యక్తి నిన్ను తెలుసుకోవాలి, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళొద్దు, పరలోకానికి వెళ్ళాలి. నన్ను తిట్టినా పర్లే, నన్ను కొట్టినా పర్లే, నన్ను చూడకపోయినా పర్లే, నన్ను ద్వేషించినా పర్లే అని ఏడ్చావా? భర్త కోసమే కాదు, నీ అన్నదమ్ముల కొరకు, నీ బంధువుల కొరకు, నీ సంఘం కొరకు, నశించిపోతున్న నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ చిన్న పిల్లోడి హృదయము కరిగిపోయింది. ఎప్పుడైతే నీలో ఇటువంటి భారము, ఈ ఆత్మ నడిపింపు నీలో వస్తుందో అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. హల్లెలూయా. నీ జీవితము
నీ తదనంతరము, నీ తర్వాత నీ పిల్లలు చెప్పుకుంటారు సాక్ష్యాలుగా. హల్లెలూయా. అది మాదిరికరమైన జీవితం. అది కాదు పిల్లలకి ఈరోజు నేర్పించేది. అరే నువ్వు పనికి పో, తిను, బూతులు నేర్పియడం, ఇట్ట కొడతా నిన్ను అని పిల్లలను నేర్పియడం తల్లిదండ్రులు. ఏమండి, వాళ్ళకి ఏం తెలుసు అండి? ఇట్లా అని బెదిరియడం వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు చెప్పండి? ప్రైజ్లా చెప్పని నేర్పియరు, కనబడగానే వందనాలని నేర్పియరు కాదండి. ఏమైపోతుంది నీ జీవితంలో? నువ్వు తర్వాత ఎంత ప్రయాసపడ్డా ఆ దినాలు రావు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. యేసు ప్రభు సమయం వచ్చింది, తలుపు తెరిచాడు, సిద్ధపడ్డారు, వెళ్ళిపోతా ఉన్నారు. తీరా ఆడికి వెళ్ళేసరికి తలుపులు మూసేశాడు. వీరిని నరకములో పడవేయండి అన్నాడు దేవుడు. ఎవరాళ్ళు? ప్రార్థన చేసిన వారు, సిద్ధపడ్డవారు, దేవుని కొరకు బ్రతికిన వారే. ఏమైపోయింది? సమయం దాటిపోయినాక నువ్వు సిద్ధపడితే ప్రయోజనం లేదు. సమయం దాటిపోయిన తర్వాత నువ్వు మారు మనస్సు పొందితే ప్రయోజనం లేదు. సమయం దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు. సమయం దాటిపోయిన తర్వాత కన్నీరు గార్చి యేసయ్యా నన్ను క్షమించు అంటే ప్రయోజనం లేదు. బైబిల్లో రాయబడింది, యెహోవా దొరుకు కాలమునే ఆయన నీకు సమీపముగా ఉన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకోవాలను. పశ్చాత్తాపడాలి, నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. అప్పుడే ఆయన క్షమాపణ పొందుతావు. తప్పైపోయిందయ్యా అని క్షమించాడు ఒక ఆయన. అడిగాడు, ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఏం పేరు? ఇస్కరియోతు యూదా. తప్పైపోయిందయ్యా, నిన్ను నమ్మేశానయ్యా, నిన్ను అప్పగించానయ్యా, పాపం చేశానయ్యా అని తర్వాత పశ్చాత్తాపడి ఏడుస్తా ఉన్నాడట. దేవుడు చెవులు మూసుకొని ఉన్నాడు. సమయం అయిపోయింది, ఇక నా బ్రతికెందుకని ఉరేసుకుని చచ్చిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఏశావు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక్క పూట సుఖం కోసం, ఎన్ని రోజులండి? ఒక్క పూట సుఖం కోసం, ఒక్క పూట తిండి కోసం వాళ్ళ తమ్ముడు యాకోబు మంచిగా చిక్కుడుగాయ కూర వండుతున్నాడు. ఏం కూర? చిక్కుడుగాయ కూర. బైబిల్లో రాయబడింది. చిక్కుడుగాయ కూర వండుతుంటే ఎర్రగా మంచి, అబ్బా వాసన గోగోలాడిపోతుంది. పోయిండు, తమ్ముడా నాకు ఆ కూర పెట్టవా? నేను పెట్టురా, నీకేం కావాలి చెప్పిస్తా, నాకు ఇప్పుడు అది కావాలి, నీకేం కావాలి చెప్పిస్తా, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయి. నువ్వు నాకంటే పెద్దోడివి కదా, నాకు అన్నావు కదా, ఈ ఇంటికి నువ్వు వారసుడివి కదా, నీ వారసత్వపు హక్కు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయి. ఒక్క పూట కోసం పోతపోయింది నాకు అది అని చెప్పి తమ్ముడికి ఇచ్చేశాడు. తర్వాత తిన్నాడు, అయిపోయింది. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. దేవుడు వాడిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. నాదేంది ప్రభువా, నేను జ్యేష్ఠుడిని కదా, నేను పెద్దోడిని కదా అని. తర్వాత అమ్మా, నేను జ్యేష్ఠత్వ పక్క ఇచ్చేసుకున్నా కదా, నన్ను క్షమించు ప్రభువా, మళ్ళీ నాది నాకు ఈయనైనా, మళ్ళీ నన్ను దీవించు ప్రభువా, మళ్ళీ నన్ను ఆశీర్వదించు ప్రభువా, తప్పైపోయిందయ్యా నన్ను క్షమించు ప్రభువా అని ఎంత ఏడ్చినా అవకాశము లేదు అని బైబిల్లో రాయబడింది. 10 మంది బుద్ధి కలిగిన కన్యకల్లో 5 బుద్ధి లేని వారు కూడా ఏం చేశారు? సిద్ధపడ్డారు. అంత అయిపోయింది. సిద్ధలో నూనె లేదు. బైబిల్లో రాయబడి ఉంది, నూనె అనేది అభిషేకానికి గుర్తు. నూనె అనేది అభిషేకానికి గుర్తు. పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించాలంటే యెరూషలేములో ఉన్న ఒలీవ నూనెతో అభిషేకించేవారు. ఆ నూనె అభిషేకానికి గుర్తు. ఆ సిద్ధలో నూనె అయిపోయింది, దీపం ఆరిపోతుంది, నూనె లేదు.
అది వారికి తెలియలేదు. వెళ్ళిపోతా ఉన్నారు. నా అభిషేకం పోయిందని తెలవట్లే, నా నూనె అయిపోయిందని తెలవట్లే, ఆత్మీయంగా నేను చల్లబడిపోయిందని తెలవట్లే, నా ప్రార్థన జీవితం తగ్గిపోయిందని తెలవట్లే, ఆత్మీయంగా నేను పతనమైపోతున్నాను తెలవట్లే, ఆత్మీయంగా నేను పాపము ఊబిలో పడిపోయానని తెలవట్లేదు. చాలా మందికి మంచిగానే ఉన్నా అని పోతా ఉన్నారు. వారు కూడా బయలు తీరాడి పోయేసరికి నూనె అయిపోయింది, అభిషేకము లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, వాక్యదానము లేదు. నువ్వెవరో నాకు తెలియదు, పో చీకట్లో పడు అన్నాడు. చూడండి, నీ ప్రార్థన జీవితం కూడా రోజు రోజుకి తక్కువైపోతుందా, పెరుగుతుందా? నీ వాక్య ధ్యానం రోజు రోజుకి తక్కువ అవుతుందా, పెరుగుతుందా? నీ విశ్వాసము రోజు రోజుకి పెరుగుతుందా, తగ్గుతుందా? విశ్వాసంలోనికి వచ్చిన కొత్తలో, దేవుణ్ణి నమ్మిన కొత్తలో దేవుడు ఏదైనా చేస్తాడని నమ్ముతావు. ఇప్పుడు అమ్మో కష్టం. దేవునిలోకి వచ్చిన కొత్తలో ప్రార్థనే నాకు ఊపిరి, దేవుని సన్నిధికి వెళ్ళడమే నాకు ఊపిరి. ఇప్పుడు ప్రార్థనకు పోయిపోయినా పర్లే, వచ్చే వారం పోదాం, వచ్చే ప్రార్థనకి వెళ్దాం. తగ్గిపోతుంది. ఒక రోజును దేవుడు ముందు నిలవబడినప్పుడు సమయము పోతే నీ జీవితంలో కూడా నెట్టివేయబడతావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఇదే అనుకూల సమయం, ఇదే దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ రోజైనా దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. ఈ రోజైనా దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ రోజైనా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ రోజైనా దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. అలా సరి చేసుకుంటే దేవుడి కృప నీకు ఇప్పుడు దొరకచ్చు. సమయము నీకుందేమో, ఇంకా నీకు అవకాశం ఉందేమో, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనందరం కూడా దేవుని ఆత్మాభిషేకముతో నింపబడి దేవుని యందు భయభక్తులతో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.